Features of Power Automate. Easy to use. సో ఈజీ టు యూజ్ అంటే నో కోడ్ సింపుల్ డిజైన్. మనం మాట్లాడడం అంటే బిజినెస్ పీపుల్కి ఈజీగా అర్థం అవ్వాలి కాబట్టి మనం కోడ్లు రాసి లేదంటే పేజీలు డిజైన్ చేసి ఇస్తే ఓకే వాళ్ళకి అర్థం అవ్వాలి. కోడింగ్ అనేది మనం ఎంత రాసినా వాడికి అర్థం అవ్వదు. ఎప్పుడైనా గ్రాఫికల్గా ఏదైనా సరే మనం గ్రాఫికల్ వేలో చూపించింది ఈజీగా అండర్స్టాండ్ అంటే ఈజీ టు అండర్స్టాండ్ ద పాయింట్ అనేది ఉంటుంది. అదే మనం నెంబర్ ఆఫ్ లైన్స్ కోడ్ రాసి లేదంటే నెంబర్ ఆఫ్ లైన్స్ ఇది రాసి వాడికి ఇస్తే వాడికి తెలియదు, వాడు ఏం చేయాలో కూడా వాడికి తెలియదు. బట్ ఇక్కడ మనం ఏం చేస్తామంటే కోడింగ్ అంతా బ్యాక్ ఎండ్ ఉంటుంది, మనం వాడికి చూపించేదంతా డిజైన్. ఒక డిజైన్ చూపించి ఇది అప్లికేషన్, ఇది బటన్ క్లిక్ చేయడం, ఇది రిపోర్ట్ జనరేట్ అవుతుంది, ఈ రిపోర్ట్ మన మెయిల్కి వస్తుంది. అలా సింపుల్ వేలో వాళ్ళకి అర్థమయ్యే టెక్నాలజీలో మనం చెప్తే వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది. అందుకని నో కోడ్ సింపుల్ డిజైన్. ఓకే. కాంప్రహెన్సివ్ అంటే హండ్రెడ్స్ ఆఫ్ కనెక్టర్స్ థర్డ్ పార్టీ సపోర్ట్ యూఐ. ఇక్కడ ఈ కాంప్రహెన్సివ్ అనే వర్డ్ ఎందుకు యూజ్ చేస్తున్నామంటే పవర్ ఆటోమేట్ డెవలప్ చేసింది ఎవరు? మైక్రోసాఫ్ట్ వాళ్ళు. మైక్రోసాఫ్ట్ అంటే మన ల్యాప్టాప్లో ఎన్ని అప్లికేషన్స్ ఉన్నాయి? రైట్. నోట్ ప్యాడ్ ఉంది, మనం ఇన్స్టాల్ చేసుకుంటే అవుట్లుక్ వస్తుంది. నెక్స్ట్ వెబ్ బ్రౌజర్ క్రోమ్ ఉంది, ఎడ్జ్ ఉంది, ఇంకేమన్నా అప్లికేషన్స్ మనం ఇన్స్టాల్ చేస్తే అప్లికేషన్స్ కూడా ఇన్స్టాల్ అవుతాయి. సో ఇవన్నీ విండోస్ రిలేటెడ్ అప్లికేషన్సే కదా. క్యాలిక్యులేటర్ ఉంది, ఇవన్నీ అప్లికేషన్సే. ఈ అప్లికేషన్స్ అన్నిటిని ఇది దేనికి సపోర్ట్ అవుతుంది? సిస్టమ్కి సపోర్ట్ అవుతుంది. అంటే సిస్టమ్కి సపోర్ట్ అవుతుందంటే ఆటోమేషన్ కూడా మనం పాసిబుల్ అనే కదా, చేయగలం అనేదే కదా. ఎందుకంటే ఇది డెవలప్ చేసింది మైక్రోసాఫ్ట్ వాళ్ళే కదా. ఓకే. అలాగే దీనికి అంటే ఆటోమేషన్లోనే డిఫరెంట్ టూల్స్ కూడా ఉన్నాయి. అంటే యుఏపాత్ అనుకోవచ్చు, బ్లూ ప్రిజం అనుకోవచ్చు. అలా 120 ఆర్ 150 టూల్స్ ఉన్నాయి, ఆటోమేషన్ టూల్స్. ఆ టూల్స్ అన్నిటిలోనూ ఒకటే ఎజెండా ఏంటంటే ఈ ఆటోమేషన్ యూస్ చేసి మనం బిజినెస్ అంటే క్లయింట్కి ఎంత కాస్ట్ని రెడ్యూస్ చేయొచ్చు, వాళ్ళకి ఎంత బెనిఫిట్ మనం ఇవ్వగలం, అంటే వాళ్ళకి ప్రాఫిటబుల్ ఎంత చేయగలం, వాళ్ళ యాక్యురసీ ఎంత, అంటే మనం వాళ్ళు వర్క్ చేసే యాక్యురసీ ఎంత పెరుగుతుంది, అంటే ఈ పాయింట్లోనే మనం వాళ్ళకి ది బెస్ట్ ఇస్తాం అన్నమాట. ఆటోమేషన్ వల్ల ఒక ఎంప్లాయీ జాయిన్ అయ్యి ఆ ఎంప్లాయీ మీద ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎంప్లాయీ జాయిన్ అయ్యాడు, తనకి సమ్ అమౌంట్ ఆఫర్ చేశారు, తను జాయిన్ అయ్యాడు. తర్వాత తనకి హాలిడేస్ ఉండొచ్చు, లంచ్ అవర్స్ ఉండొచ్చు. అంటే డేకి 8 అవర్స్ వర్క్ చేయాలి ఖచ్చితంగా. ఆ డేకి 8 అవర్స్లో లంచ్ టైము, టీ, స్నాక్స్ టైం, ఇలా చాలా టైమ్స్ తీసేసుకుంటే హార్డ్లీ 5 అవర్స్ 4 అవర్స్. మీకు తెలుసు ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఎంతలా చేస్తాడు. మళ్ళీ వీకెండ్ సాటర్డే సండే ఆఫ్. సో పర్ మంత్లీ శాలరీస్ అయ్యి ల్యాక్స్లో ఉంటాయి, ఇంత ఇస్తున్నారు. బట్ వర్క్. సో ఆటోమేషన్కి ఎందుకు వస్తున్నారు అంటే రీజన్, ఈ ఆటోమేషన్ వల్ల 24/7 వాళ్ళకి రన్ అవుద్ది. ఇప్పుడు ఎంప్లాయీని అప్పటికప్పుడు నైట్ జాబ్ హెవీ వర్క్ లోడ్ ఉంది, సో నైట్ మీరు ఎక్స్ట్రా డ్యూటీ చేయాలంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఎవరు చేయరు కదా, దే నీడ్ సమ్ మనీ. సో ఇక్కడ ఆ ఫ్లెక్సిబిలిటీ అనేది ఆటోమేషన్లో ఉంటుంది. అప్పటికప్పుడు ఒకళ్ళని ఆన్బోర్డ్ చేసుకోలేరు, అప్పటికప్పుడు ఒకళ్ళకి టాస్క్ని అసైన్ చేయలేరు. బట్ ఇక్కడేంటి, మనకు ఉన్న వర్క్లోడ్ని కూడా నెంబర్ ఆఫ్ ప్రాసెస్ని ఇంక్రీజ్ చేసి మనం రిడ్యూస్ చేసుకోవచ్చు. అదంతా వచ్చే క్లాసెస్లో చెప్తాను మీకు. ఓకే. నెక్స్ట్ పవర్ఫుల్ మీన్స్ కాంప్లెక్స్ వర్క్ ఫ్లో, కండిషన్స్, లూప్స్, అప్రూవల్స్.
ఈ పవర్ఫుల్ అనే వర్డ్ పవర్ ఆటోమేట్కి కరెక్ట్గా సూట్ అవుతుంది. ఎందుకంటే చూడండి, మనం ఏదన్నా ఆటోమేషన్ టూల్స్ తీసుకున్నప్పుడు ప్రతి అప్లికేషను ఇన్బిల్ట్ కాదు. వాడు ఏం చేయాలి, థర్డ్ పార్టీ అప్లికేషన్ తీసుకుని వచ్చి ఆ అప్లికేషన్కి ఇంటరాక్ట్ చేయాలి. రైట్? ఒక ఏ పాత్ తీసుకోండి, బ్లూ ప్రిజమ్ తీసుకోండి, లేదంటే ఆటోమేషన్ ఇవే తీసుకోండి. ఇవి ఏదైనా సరే మనకేం చేయాలి, వాళ్ళు ప్రీ డిఫైన్ టెంప్లెట్ ఇస్తారు. బట్ ఆ టెంప్లెట్లో యూజ్ చేసే యాక్టివిటీస్ అన్నీ బై డిఫాల్ట్ వాళ్ళు పెట్టుకుంటారు, కానీ వాళ్ళ ఓన్ కాదు కదా. అప్లికేషన్స్ని, అది థర్డ్ పార్టీ అప్లికేషన్స్ అవన్నీ, ఆ థర్డ్ పార్టీ అప్లికేషన్స్ని వీళ్ళు యూజ్ చేసుకుంటారు. బట్ మైక్రోసాఫ్ట్ ఇన్బిల్ట్ అప్లికేషన్సే కదా ఇవన్నీ. క్యాలిక్యులేటర్ అన్నా కానీ, అవుట్లుక్ అన్నా కానీ, ఏదన్నా కానీ, మైక్రోసాఫ్ట్ టీమ్స్ అన్నా కానీ, ఇవన్నీ మైక్రోసాఫ్ట్ వాడియే కదా. సో మైక్రోసాఫ్ట్ ఇన్బిల్ట్ టూల్స్ ఇవన్నీ. సో ఇక్కడ ఏంటంటే మైక్రోసాఫ్ట్ వాడు యూజ్ చేసే ఈ ఏ అప్లికేషన్ అయినా ఈజీ టు ఇంటరాక్ట్. అంటే దానికి మనకి పెద్ద కష్టమైన పని ఉండదు, లేదంటే ఇంట్రాక్షన్ అనేది దానికి మనం లైసెన్స్ కొనుక్కోవాలి, ఆ లైసెన్స్ లేకపోతే అది వర్క్ అవ్వదు, లేదా డేటా ప్రైవసీ ఉండదు, ఇవన్నీ ఉంటాయి. సో ఇవన్నీ ఇక్కడ ఉండవు. అందుకని ఇక్కడ చూడండి, కాంప్లెక్స్ వర్క్ ఫ్లోస్, కండిషన్స్, లూప్స్, అప్రూవల్స్ అన్నీ దీనికి ఈజీగా సమకూరుస్తాయి అన్నమాట. అంటే బై డిఫాల్ట్ ఉంటాయి మిగతా వాటితో కంపేర్ చేసుకుంటే. స్కేలబుల్, స్కేలబుల్ అంటే ఫ్లెక్సిబిలిటీ. ఆ ఫ్లెక్సిబిలిటీ ఎంత ఉంటుంది, ఎక్కడైనా ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు. బిజినెస్ ప్రాసెస్ షేర్ అండ్ మానిటర్. అవును కదా, బిజినెస్ ప్రాసెస్ని షేర్ అండ్ మానిటర్, ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాసెస్ని మానిటర్ చేయొచ్చు ఇక్కడ. నెక్స్ట్, అసలు పవర్ ఆటోమేట్ ఎందుకు నేర్చుకోవాలి, ఎందుకు నేర్చుకుంటే మనకి యూజ్ అవుతుంది? దీనికి ఒక్కటే రీజన్, పవర్ ఆటోమేట్ ఎందుకు నేర్చుకోవాలని కాదు. నువ్వు ల్యాప్టాప్ యూజ్ చేస్తున్నావు, విండోస్ ల్యాప్టాప్, అది మైక్రోసాఫ్ట్ వాడిదే కదా. ఇది కూడా మైక్రోసాఫ్ట్ టూలే. నువ్వు విండోస్ నేర్చుకున్నప్పుడు విండోస్లో నీకు షార్ట్ కట్స్ తెలుసు, విండోస్లో క్యాలిక్యులేటర్ ఉందని తెలుసు, విండోస్లో నోట్ ప్యాడ్ ఉందని తెలుసు, విండోస్లో చాలా అప్లికేషన్స్ ఉన్నాయని తెలుసు. అప్పుడు ఇది కూడా వన్ ఆఫ్ ద అప్లికేషనే కదా. జస్ట్ ఆ అప్లికేషన్ గురించి తెలుసుకుంటే చాలు మనకి, అది మనకి ఒక జాబ్ని తీసుకొస్తుంది, దాని తర్వాత మంచి శాలరీని కూడా తీసుకొస్తుంది. రిమైనింగ్ టూల్స్కి మనం కష్టపడాలి, దీనికి అంత కష్టపడక్కర్లేదు. రిమైనింగ్ జావా కానీ, .NET కానీ, టెస్టింగ్ కానీ ఏదన్నా తీసుకోండి, మీరు ఆలోచించి మీరు వర్క్ చేస్తే అవుతుంది. ఇక్కడ కూడా వర్క్ చేయకుండా ఉత్తుపుణ్యానికి కూర్చుంటే వస్తుందా అంటే రాదు. ఇక్కడ కూడా వర్క్ చేస్తారు, కానీ మిగతా టూల్స్తో కంపేర్ చేస్తే దీంట్లో ఆ ప్రెజర్ అనేది చాలా లెస్ ఉంటుంది. జస్ట్ మీకున్న స్మార్ట్ థింకింగ్ కానీ, స్మార్ట్ ఐడియాలజీని కానీ యూజ్ చేసి మీరు బిల్డ్ చేసే ఒక వర్క్ ఫ్లో, అది ఎంత హైయర్ ఇన్కమ్ తీసుకొస్తుందో యూ కెనాట్ ఇమాజిన్. It should, because the automation nowadays is using very high compared to employees. So many use cases in banking sector, telecom domain, or healthcare, investment banking. So many use cases. All the use cases it will be possible to automate. And ఇంకోటి కూడా, మనం పీడిఎఫ్ ఇన్వాయిసెస్లు కానీ, ఇన్వాయిసెస్ ఆటోమేషన్, ఇదివరకు ఇన్వాయిసెస్ ఆటోమేషన్ చేయాలంటే వీ కెన్ సర్చ్ OCR టెక్నాలజీస్. అది గూగుల్ టెసర్కాట్ ఒక్కడే ఇచ్చేవాడు. మైక్రోసాఫ్ట్ కానీ, లేదంటే అజూర్ కానీ. డిఫరెంట్ OCR టెక్నాలజీస్ చాలా ఉన్నాయి. ఆ టెక్నాలజీస్ అన్నీ మనం కొనాలంటే, లైసెన్స్ బై చేయాలంటే ఎవ్రీ వన్ హ్యాస్ దేర్ ఓన్ ప్రైజెస్. బికాస్ మార్కెట్ స్టెబిలిటీ అంత ఉంది.
మార్కెట్, ఐటీ మార్కెట్ చాలా చాలా పెద్దదండి. ఎంత పెద్దదంటే కొన్ని మిలియన్, ట్రిలియన్, క్రోస్ ఆఫ్ అమౌంట్స్ ఈజ్ డిస్ట్రిబ్యూటింగ్ టు కంపెనీస్. సో అంత బ్యాక్ ఎండ్, అంత ట్రాన్సాక్షన్ జరుగుతుందంటే నాట్ ఏ స్మాల్ జోక్. సాఫ్ట్వేర్ ఎంప్లాయీ లైఫ్ అంటే మల్లెపూల మీద నడిచినంత ఈజీ అని చాలామంది అనుకుంటారు. ఎప్పుడైనా గట్టు మీద చూసేవాడికి నీటిలో ఉన్న లోతు తెలియదంట. ఇక్కడ కూడా ఏంటంటే ఐటీలో చాలా వర్క్ ప్రెజర్ ఉంటుంది, చాలా వర్క్ లోడ్స్ ఉంటాయి, చాలా అప్రిషియేషన్స్ ఉంటాయి. దాంతోపాటు దానికి తగ్గట్టు లోడ్ కూడా ఉంటుంది. ఓకే, సో ఎక్కడ ఉన్నాం మనం? లెర్న్ పవర్ ఆటోమేట్. ఓకే, బూస్ట్ ప్రొడక్టివిటీ, క్రియేట్ ఇంపాక్ట్. బూస్ట్ ప్రొడక్టివిటీ అంటున్నాం ఇక్కడ. ఈ ప్రొడక్టివిటీ అనే మాట గురించి చెప్తానండి. ఇప్పుడు సారీ, సర్వీస్ నో టికెటింగ్ టూల్ తీసుకుందాం. సర్వీస్ నోలో ఒక నెంబర్ ఆఫ్ టికెట్స్ వచ్చినాయి. జనరల్లీ ఒక 10 ఎంప్లాయీస్ ఉన్నారు. ఎన్ని టికెట్స్ వస్తే అన్నిటిని వాళ్ళు ఈక్వల్లీ షేర్ చేసుకుని వాళ్ళు వర్క్ ఆన్ చేస్తారు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చేశారు, వాళ్ళ షిఫ్ట్ అయిపోయింది, వెళ్ళిపోయారు. నెక్స్ట్ షిఫ్ట్లో వచ్చేవాళ్ళు ఉన్నారు, వాళ్ళు చేస్తారు. ఓకే, ఇలా అది రొటీన్ జాబ్ జరుగుతూ ఉంటుంది. బట్ ఒకరోజు అనుకోకుండా కొన్ని థౌజండ్స్ ఆఫ్ టికెట్స్ వచ్చినాయి. ఇప్పుడు వెయిట్ చేయమంటే అందరికీ ఇబ్బందే, ఎందుకంటే వెయిట్ అనేది ఎవరు భరించలేరు. ఎవరి వర్క్ అయినా యాజ్ పాసిబుల్ యాజ్ అయిపోవాలనే చూసుకుంటారు, రైట్? కస్టమర్ అయినా అంతే, మన వర్క్ ఎప్పుడు కంప్లీట్ అవుతుందా అని చూసుకుంటాడు. ఎంప్లాయీ అయినా అంతే, మన షిఫ్ట్ టైం ఎప్పుడైపోతుందా అని చూసుకుంటాడు. ఇక్కడ ఏంటంటే మనకు వచ్చిన టికెట్ని ఎంత తొందరగా క్లోజ్ చేస్తే, అంటే ప్రొడక్టివిటీ ఎంత తొందరగా క్లోజ్ చేసి మనం క్లయింట్కి రెస్పాన్స్ ఇస్తే హీ సాటిస్ఫై. ఆ వచ్చిన రిప్లైని బట్టి తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అంటే వీళ్ళ సర్వీస్ బాగుంది, వీళ్ళు బాగా చేస్తున్నారు అన్న పాయింట్ మీద ఉంటారు. ఇక్కడ కూడా అదే, ఆ ప్రొడక్టివిటీ అనేది అప్పటికప్పుడు మనకి థౌజండ్స్ ఆఫ్ టికెట్స్ ఉన్నప్పుడు ఉన్న 10 మంది కష్టపడినా కానీ మహా అయితే 100 అవుతాయేమో, లేదంటే 200 అవుతాయేమో. ఒక్కసారిగా 1000 అయిపోయావు కదా. అప్పటికప్పుడు అవ్వాలి అంటే మనం డిజైన్ చేసిన ఫ్లోని ఒక 10 మిషన్స్లో మనం అప్పటికప్పుడు రన్ చేస్తే ఆటోమేటిక్గా డిక్రీజ్ అయిపోతాయి. అదే ఎంప్లాయీ వరకు వచ్చామనుకోండి, ఒక ఎంప్లాయీని హైర్ చేసుకోవాలి, తను ఆన్బోర్డ్ చేసుకోవాలి, తనకి టూల్ గురించి చెప్పాలి, తనకి వర్క్ నేర్పించాలి, ఇవన్నీ 1 డేలో అవుతాయా? అవ్వవు. సో దట్ ఈజ్ ద రీజన్ బూస్ట్ ప్రొడక్టివిటీ, క్రియేట్ ఇంపాక్ట్. ఇదే కదా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. అంటే అంత టైంలో అవ్వాల్సిన టికెట్స్ అన్నీ వెరీ లెస్ టైంలో మనం ఫినిష్ చేస్తున్నాం. బికాజ్ ఆఫ్ మన దగ్గర ఉన్న వర్క్ ఫ్లోని 10 మిషన్స్లో ఎట్ ఏ టైం రన్ చేయగలుగుతున్నాం. మనకి ల్యాప్టాప్స్ ఎప్పుడు కావాలంటే అప్పుడు అవైలబుల్ ఉంటాయండి, సిస్టమ్లు కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు అవైలబుల్ ఉంటాయి. కానీ మనుషులు ఇప్పటికిప్పుడు నాకు 4 కావాలంటే వస్తారా? నేను ఇప్పటికిప్పుడు 4 హైర్ చేసుకోవాలంటే వస్తారు. కానీ వాళ్ళకి హైర్ చేసుకుని, వాళ్ళని ఆన్బోర్డ్ చేసుకుని, వాళ్ళకి మళ్ళీ వర్క్ నేర్పించి ఇవన్నీ అప్పటికప్పుడు అవ్వవు, టైం పడుతుంది. ఓకే.